ఏం స్వామి ఏం చేస్తున్నావు? కామెడీ మూవీ చూస్తాను అజయ్. ఎప్పుడు కామెడీ మూవీ ఏంది? మంచి ఎర్ర సినిమా పెట్టు. ఈ టైంలో అవసరమా అజయ్ హర్రర్ మూవీ? భయపడాలా? ఈ టైంలోనే చూడాల్సింది. కానీ నువ్వు పెట్టు పెట్టు కానీ పెట్టు. ఇడితే నేను పెడతా. ఇడితే ఏంది అజయ్ లైట్లు బ్లింక్ అవుతాయి? అవేం లేదు చూడు. ఏంటి లైట్ ఆఫ్ అయిపోయినాయి? ఉండు నేను చూసి వస్తా. దీనికే ఇప్పుడే ఉంది అసలైన సీను. వద్దజయ్ నాకు ముందే భయం ఆపే అజయ్. ఇప్పుడు చూడ ఆన్లో పెట్టజయ్. ముందే భయం దయ్యాలంటే. ఏందా సర్లే. ఏంది సామి నువ్వు? వద్దజయ్ ఆపే అజయ్ భయం అవుతుంది. పిచ్చి నాయనా. స్వామి 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 నైట్ నీకేమన్నా నిద్రలో మాట్లాడే అలవాటు ఉందా? లేదు అజయ్.
నా చెవు దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడినావా? లేదు అజయ్, నేను ఒకసారి పడుకుంటే దీనికి తప్ప దేనికి లేను. మరి ఎవర్రా రాత్రంతా ఒకటే చెవు? నైట్ ఏమైంది అజయ్? ఏదేదో దయ్యం పట్టినట్టు చేసినావు, బాటిల్ చేసినావు, ఏదేదో చేసినావు. ఏం చేసినావు? నైట్ దయ్యం ఏమైనా పట్టిందా నీకు? నీకు దయ్యం పట్టినట్టే ఉందా? లాస్ట్ 2 రోజులుగా చూస్తాను మాత్రం బాటిల్ తీసుకేస్తాను, ఏదంటే రలుస్తాను, ఏదంటే యాక్షన్ చేస్తాను. మారిపోయిన అజయ్. మాట్లాడుకుంటా నైట్ కూడా అలాగే చేశాడు. నాకేం తెలుసురా? కాల్ చేసి చెప్తా, నేను వెళ్ళిపోమని చెప్పి అక్కడ ఉండొద్దని చెప్తా. पृथ्वी अंबर सा
समंदर सारी दुनिया मेरे अंदर मेरे इशारे झुका दे सितारे मैं ही आत्मा मैं परमात्मा కూర్చోండి. ఉంది ఇతను దుష్టత ఆవరించింది. అవునయ్య, గత సంవత్సరం నుంచి మా కొడుకుని పీడిస్తుండే, మీరే చూసుకోవాలి, ఎలా అయినా చూసుకోవాలయ్యా, మీరే కాపాడాలి, మా కొడుకుని కాపాడాలి, ప్లీజ్ అయ్యా. తీస్తా దాని తాళ తీస్తా. చెప్పండి, మీరే ఏదో ఒక పరిష్కారం చెప్పండి అయ్యా, మీరే ఒక ఉపాయం చెప్పండి అయ్యా, ప్లీజ్ అయ్యా. బంధించేశాను, దాని నిమ్మకాయలో బంధించేశాను. చూడండి అయ్యా, ఇంకో చూడండి అయ్యా, ప్లీజ్ అయ్యా, ఒకసారి. ఉంది ఇతనిలో కూడా ఉంది. అయ్యా అయ్యా, మీరే కాపాడండి అయ్యా, అయ్యా మీరే కాపాడండి. కాపాడతా, అన్ని కూడా కాపాడతా. నన్ను కాపాడండి అయ్యా, మీరే చూసుకోవాలి, ఏదో ఉపాయం చూడండి అయ్యా. ఈ మంత్రించిన నిమ్మకాయని రోజు మీ పడక గదిలో ఉంచుకోండి. ఏ దుష్టశక్తి మీ దగ్గరికి రాదు. తీసుకోండి. అయ్యా మరి మా కొడుక్కి? ఇద్దరు ఒకటే, ఇద్దరికి ఒకటే శక్తి పట్టింది. అయ్యా మీరే కాపాడాలయ్యా. అయ్యా ఒక వారంలో ఆ దుష్టశక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అయ్యా మీరే కాపాడాలయ్యా. అయ్యా అజయ్, అజయ్ నిద్రపోతున్నాడేమి? అజయ్, అజయ్ ఏ వదులు వద్దురా, లేమనుకుంటున్నావా? అజయ్ వద్దు, అజయ్ వద్దు వద్దు, అజయ్ డాక్టర్ డాక్టర్ ఇప్పుడే మా పెట్టాలి. అదే డాక్టర్ పాయిజన్ తాగి నాకు వచ్చి అడ్మిట్ అయ్యాను డాక్టర్. డాక్టర్ నాకు కాదు డాక్టర్, లోపల మా ఫ్రెండ్ అడ్మిట్ అయ్యాడు డాక్టర్. ఏం కావమ్మా, సింపుల్ మ్యాటర్, నేను చూసుకుంటాను కదా, ఏం బాధపడదు. సెక్యూరిటీ గారు, ఏంటి మీరు పేషెంట్ ఇక్కడ బయట వదిలేస్తున్నారు? తీసుకెళ్ళండి.
డాక్టర్ డాక్టర్ మా పేషెంట్ ఏం కాదు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటా. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. అజయ్, డాక్టర్ పవన్ నేను, గుర్తుపట్టావా? ఎలా ఉన్నావు ఇప్పుడు? మనసు ఎలా ఉంది? మనసు పర్లేదా? చనిపోవాలని ఉందా ఇంకా ఆలోచన? ఓకే, షూరా? ఓకే, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, డోంట్ వరీ. మాట్లాడి వీళ్ళ అడ్రస్ ఇంటి దగ్గర, సరేనా? పేషెంట్స్ అటెండర్స్ అండి. అవును, మీరు? మా ఫాదర్. నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇక్కడ స్టూడెంట్. మాట్లాడాలి, అబ్బాయితో మాట్లాడాను. ప్రస్తుతానికి ఇది అవుట్ ఆఫ్ డేంజర్. సో ఇంటర్వ్యూ చేసిన దాన్ని బట్టి ఏంటంటే కమ్ టు డయాగ్నోసిస్, ఇట్స్ కాల్డ్ స్కిజోఫ్రీనియా. ఇట్స్ ఏ నోన్ సైకాట్రిక్ కండిషన్. ఫర్ నౌ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆయనకి ఇప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడుతున్నాడు. బట్ దానికి మనకు రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ దాని గురించి మీకు ఇంకా ఫర్దర్గా నేను మా కన్సల్టెంట్తో కూడా డిస్కస్ చేసి మళ్ళీ గురించి మాట్లాడతాను. ఓకేనా? పరిస్థితి ఇప్పుడు ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్, వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? బట్ ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేయాల్సి ఉంది. మనము కింద డిస్కస్ చేద్దాం మేడం. ఓకే కళ్యాణ్, అందుకేనయ్యా చెప్పేది క్లాసెస్కి రెగ్యులర్గా రమ్మని. నువ్వు సైకియాట్రిక్ క్లాస్ అనేది రెగ్యులర్గా వినుంటే స్కిజోఫ్రీనియా గురించి, మిగతా సైకియాట్రిక్ డిసార్డర్స్ గురించి నీకు తెలిసేది. ఈరోజు నీ ఫ్రెండ్కి ఈ ప్రాబ్లం రాకుండా ముందే కాపాడేవాడు. సరేనా? ఇప్పటి నుంచి చెప్పు, నీకు మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పు ఎలా ఉంటాయి సైకియాట్రిక్ డిసార్డర్స్, క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, సైకియాట్రీ ఎంత ఇంపార్టెంట్, అవగాహన ఎంత ఇంపార్టెంట్. సరేనా? ఏం కాదులే, బాగున్నాడులే, ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు. సరేనా? Something important has come up, ma'am. I received a call from emergency department that one of our students got admitted, ma'am. I interviewed the patient. It was a case of suicide attempt, ma'am. On further interviewing, it appeared like he had symptoms for about a year, ma'am. And he's been having these hearing voices, withdrawn behavior, and he had some depressive features also, ma'am. But overall, on complete interviewing, we could safely diagnose it as paranoid schizophrenia, ma'am. Now he is out of danger, but before bringing to ER, he had suffered so much from the patients. Attenders also not aware much of it. So I thought you would speak to attenders also, ma'am. I think this will need your intervention, ma'am. Please call the attenders inside. Thank you. ఏం కావాలి స్టూడెంట్కి? ఫాదర్. కళ్యాణ్ మన స్టూడెంటే, రూమ్మేట్ కూడా అంత కదా. ఏం ఐడెంటిఫై చేయలేదా నీ సైకియాట్రిక్ ప్రాబ్లం అనేసి? ఏంటయ్యా, మెడికల్ స్టూడెంట్ అయ్యుండి నేను సైకియాట్రీ థియరీ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను. స్కిజోఫ్రీనియా అంటే ఏంటో అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. క్లాసెస్కి ఏమో అటెండ్ అవ్వరు. మీ సొంత ఫ్రెండ్ రూమ్మేట్ ప్రాబ్లం ఉంటే అది కూడా మీరు ఐడెంటిఫై చేయలేదు. చూడండి ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్ కి ప్రాబ్లము, సూసైడ్ అటెంప్ట్ వరకు వచ్చింది, పేరెంట్స్ కి ప్రాబ్లము. అవునా కదా? మీరు చెప్పండి, మీకు ఎలా తెలిసింది ప్రాబ్లం అనేసి? ఈ అబ్బాయి చెప్పాడు, 1 year నుంచి ప్రాబ్లం ఉందని. కానీ 2 days బ్యాక్ ఇన్ఫార్మ్ చేసింది. మరి 1 year నుంచి ప్రాబ్లం అంటే మరి మీరేం అనుకోలేదా ప్రాబ్లం ఉంది, ఎప్పుడైనా చూపించుకోవాలని మీకు తెలియదా? ఓకే, ఈ మధ్య కొంచెం దెయ్యం పట్టింది అని వేరే ఎక్కడెక్కడ వెళ్ళారంట చూపించుకోవడానికి? మా ఊర్లో అదే చెప్తారు. సో పోనీ ఇప్పుడు ప్రాబ్లం ఏమో మీకు తెలిసిందా, ఇంకా మీకు ఏం ప్రాబ్లం అని తెలియడం లేదా? తెలియడం లేదు. ఇది ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం, స్కిజోఫ్రీనియా అంటాం. స్కిజోఫ్రీనియా అంటే మామూలుగా కామన్ గా ఉండేది డెల్యూషన్స్, హాలుసినేషన్స్ అని అంటాం. డెల్యూషన్స్ అంటే నమ్మకాలు అన్నమాట. నమ్మకాలు అంటే వేరే వాళ్ళకి నిజాలు కావు కానీ అబ్బాయికి నిజంగా అనిపిస్తుంది. హాలుసినేషన్స్ అంటే కనపడ్డాలు, వినపడ్డాలు.
వేరే వాళ్ళకి కనపడదు వినపడదు కానీ ఈ అబ్బాయికి వినపడుతుంది. దానివల్ల ఆయన లోకంలో ఆయన ఉంటాడు. ఆలోచన విధానం కానీ అది కూడా మారిపోతుంది. బిహేవియర్లో ప్రాబ్లం ఉంటుంది, చదవడంలో ప్రాబ్లం ఉంటుంది, నిద్రలో ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉద్వేగానికి ఎదురవుతాడు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కలిసి స్కిజోఫ్రీనియా అన్నమాట. ఇప్పుడు అటెంప్ట్ చేసుకున్నాడు అంటే అది స్టూడెంట్స్ కి అర్థం కాలేదు, తన క్లాస్మేట్స్ కి అర్థం కాలేదు ప్రాబ్లం ఏంటి అని దూరంగా పెట్టారు. సరేనా, అది ఆయన తట్టుకోలేక వేరే దారి లేక ఇలాంటి స్టెప్ తీసుకున్నాడు అనమాట. కాబట్టి ఒక అవేర్నెస్ అనేది ఉంటే ఇది ప్రాబ్లం, సైకియాట్రిక్ ప్రాబ్లం అని మీకు తెలిసింటే ఫస్ట్ 1 year బ్యాకే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ స్టూడెంట్ కి రూమ్మేట్ కి తెలిసింటే త్వరగా ఐడెంటిఫై చేసేవాళ్ళము. ట్రీట్మెంట్ త్వరగా ఉంది, స్కిజోఫ్రీనియాకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంది. మాత్రలు రెగ్యులర్ గా తీసుకున్నాడంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆ ఫంక్షనింగ్ అనేది మరీ వస్తుంది, చదువుకుంటాడు, ఎగ్జామ్స్ క్లియర్ అవుతాడు, బాగుంటాడు. అది ఐడెంటిఫై చేయలేదు కాబట్టి 1 year నుంచి ప్రాబ్లం కంటిన్యూ అయింది. ఒక పేరెంట్ గా మీకు తెలియదు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఇంకో విషయం, అయినా కలియన్ ఒక స్టూడెంట్ గా నువ్వు ఇది చేయలేదు అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఓకేనా, నీ ప్రాబ్లం ఉండొచ్చు, వేరే వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు. ఒక మెడికల్ స్టూడెంట్ గా ఫస్ట్ గా ఐడెంటిఫై చేయాల్సింది మెంటల్ హెల్త్ ఇష్యూస్. బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్ ఉంటాయి, స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చదవలేకపోతున్నాం అంటారు, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి ఏ ఇష్యూస్ కైనా సైకియాట్రిక్ డిపార్ట్మెంట్కి వస్తే ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది. కాబట్టి దీని గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఓకే, కంటపది కొట్టింది ఎవరు పోను ఆ తట్టు, చేతబళ్ళ చెరువు గట్టు పిశాచాలే దాని చుట్టూ.